హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇదైతే బర్త్‌డే కోసం అండి ఈ ఫ్రాకు. ఇలా నెట్టెడ్ క్లాత్ కింద కట్ వర్క్ వచ్చింది. అయితే దీనిలోకి సాటిన్, పాలిస్టర్ లైనింగ్ అండ్ కాటన్ లైనింగ్. అయితే ఫస్ట్ అయితే నేను కాటన్ లైనింగ్ టాప్ కట్ చేసుకోవాలి కదా! దానికోసమని ఫస్ట్ కాటన్ లైనింగ్ తీసుకొని దాన్ని ఇట్లా 4 మడతలేసేసి హైట్ వచ్చి 13.5 ఇంచులు, వెడల్పు వచ్చేసి 9 ఇంచులు, ఇంకా నెక్ షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచులు, 6½ ఇంచెస్, నెక్ వచ్చేసి 3½ నెక్ డీప్ వచ్చేసి 3½ ఇంచెస్, 3.5 ఇంచులు, ఇంకా ఆర్మ్ హోల్ వచ్చేసి 6½ ఇంచెస్ తీసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు సపరేట్ చేయాలి. అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ముందు భాగం వెనుక భాగం సపరేట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ రెండిటిని సపరేట్ ఫస్ట్ అయితే కాటన్ క్లాతే కట్ చేసుకోండి. ఇంకా సాటిన్ అవి ఇప్పుడే వద్దు. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నాక రెండింటిని ఇలా మడతేసి పెట్టండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో చంక లోతు తీయాలి. ఖచ్చితంగా బ్లౌజులకు కానీ డ్రెస్సెస్కి కానీ లోతు అయితే తీయాలి కదా మనము. ఇది బోట్ నెక్ కదా, లోతు తీయండి. ఇదిగోండి, ఇక్కడ లోతు తీయాలి. ఇలా ఇక్కడ పై వరకు తీయాలి లోతు అనేది. ఇది బోట్ నెక్ కాబట్టి ఇదిగోండి, ఇక్కడ నేను కట్ చేస్తున్నా. కాటన్ లైనింగ్లోనే మొత్తం అన్నీ కట్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ ఈ నెక్ డీప్ నేను 3½ పెట్టినా అన్న కదా, కానీ ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ కూడా పెంచేస్తున్నా నేను. ఎందుకంటే 3½ గొంతు మరి బోట్ నెక్ అయినా సరే మరి గొంతులోకి అన్నట్లు ఉండొద్దు అన్నారు, కొద్దిగా కిందికి అన్నారు కాబట్టి 4.5 4½ ఇంచెస్ తీసుకుంటున్నా. ఇంక ఇక్కడ బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసరికి నేను ఏం లేదు, ఉన్న నెక్ దగ్గరనే దాన్ని కొద్దిగా కిందికి, అంటే పైనుండి ఇప్పుడు మన షోల్డర్ అక్కడి నుండి ఇక్కడికి 9½ ఇంచెస్ తీసుకున్నా నేను. 9½ ఇంచెస్ చూడండి, కొద్దిగా కిందికి గీసిన అంతే. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, డీపే కావాలన్నారు. అయితే ఇలా సపరేట్గా కట్ చేసిన వెనుక భాగం. తర్వాత సాటిన్ క్లాత్ తీసుకొని సాటిన్ క్లాత్ కూడా ఇలా వెనుక పార్టు ముందు పార్టు సపరేట్ చేసుకోవాలి. ముందు భాగం వెనుక భాగం ఇలా సపరేట్ చేసుకున్నాక చూడండి, ఇప్పుడు వెనుక భాగాన్ని పెట్టి, వెనుక భాగం 2 పార్ట్స్ అయినాయి కదా, ఆ 2 పార్ట్స్ను కూడా ఇలా సపరేట్ చేసుకుంటున్నాం. అంటే ఇలా 2 పార్ట్స్ అంటే మనం ఉక్సు కాజా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే థ్రెడ్స్ అయినా కట్టుకోవచ్చు. అలా రెడీ చేసుకోవచ్చు, మన ఇష్టం ఇది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నాము, సాటిన్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు నెట్ క్లాత్ కట్ చేసుకోవాలి. నెట్ క్లాత్ని 4 మడతలు మడతేసి పై పార్ట్ తెచ్చింది 2 మీటర్సే అండి. ఈ 2 మీటర్స్లోనే డిజైన్ చేయాలి. పై పార్ట్ ఇప్పుడు కాటన్ లైనింగ్ పెట్టి నేను పైన కట్ చేసిన డిజైన్ వచ్చేసరికి మనకి కింది బాటంకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసేసి ఇప్పుడు దీని మీద కాటన్ లైనింగ్ పెట్టేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఫస్ట్ అయితే సాటిన్, అయితే దీన్ని కుట్టడానికి ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ సాటిన్ వేసిన, సాటిన్ మంచిగానే పెట్టిన, దానిపైన నెట్ క్లాత్ వేసిన, నెట్ క్లాత్ కూడా మంచిగానే పెట్టిన. ఇది మంచిదే, రాంగ్ సైడ్ వేయలేదు, రైట్ సైడ్ వేసిన. ఇప్పుడు ఈ నెట్ పైన లైనింగ్ క్లాత్ వేస్తున్నాం, అంటే మనము దీన్ని తిప్పేస్తాం అన్నమాట. ఇప్పుడు 3 లేయర్స్ ఉన్నప్పుడు మనము ఫస్ట్ సాటిన్ వేసినాము, తర్వాత నెట్ వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ వేసినాం. ఇప్పుడు లైనింగ్ మీద కుట్టుకుంటూ వచ్చి దాన్ని కట్ చేసి డైరెక్ట్గా తిప్పేయచ్చు అన్నమాట. అలా ఇప్పుడు దీంట్లో ఇంకొద్ది క్లాత్ మిగిలింది, దాన్ని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అయితే నేను మిగిలిన క్లాత్ని 2 మడతలేసి మళ్ళీ దాన్ని ఇలా అడ్డం వేసి మళ్ళీ ఇంకొక మడతేసిన. ఎందుకు ఇలా అంటే హ్యాండ్స్ మెగా స్లీవ్స్ అంటే చిన్న హ్యాండ్స్ అనమాట. అంటే మిగిలిన క్లాత్లోనే ఇప్పుడు హ్యాండ్స్ క్లాత్ 2 మీటర్స్ తెచ్చిరు కాబట్టి ఎక్కువ మిగలలేదు, అందుకని ఉన్న దానిలోనే హ్యాండ్స్ చిన్నగా కట్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఇలా హ్యాండ్స్ అయితే నేను పెద్దగా తీసుకుంటున్నా, ఎందుకంటే ఇట్లా కుచ్చుల్లాగా పెట్టడానికి అన్నట్లు క్లాత్ ఉంది కదా, అందుకని కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. చూడండి, ఓపెన్ చేస్తే దీనికి మనకి ఇప్పుడు సాటిన్ అవసరం లేదు, లైనింగ్ అవసరం లేదు, డైరెక్ట్గా
ఇదిగోండి ఇలా ఉంది కదా! దీన్ని మొత్తం ఓపెన్ చేసి ఇలా అడ్డం మడత పెడితే అప్పుడు 2 లేయర్స్ అయితాయి. దీన్ని కుచ్చులు పెడితే అయిపోతది మెగా స్లీవ్స్. మనము హ్యాండ్స్ కూడా ఇలాగే కట్ చేసుకోవచ్చు. దీనికి ఇలా అయితే బాగుంటుంది. మనకు క్లాత్ కూడా ఎక్కువ లేదులెండి. ఉన్న దాంట్లోనే దీన్ని హ్యాండ్స్ కట్ చేసినాం. ఇంకా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి నేను ఇందాకలా సాటిన్ పైన నెట్ పైన కాటన్ ఏసినా కదా! ఇప్పుడు దాన్ని కట్ చేసి రౌండ్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఘాట్లు పెట్టేసి తిప్పేస్తున్నా. ఇలా తిప్పేసుకోవాలి. నెక్ అయిపోయింది. చూడండి మనము దీనిపైన లైనింగ్ ఒక్కటి పెట్టి కుట్టేయడం వల్ల ఇంకా నెక్కే అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ అతికేస్తున్నాము. మొత్తము అతికేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్‌నంతా కట్ చేయాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్‌నంతా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనకు నెట్ వచ్చింది, సాటిన్ వచ్చింది, లైనింగ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని టక్స్ ఏసుకుందాం. టక్స్ ఇస్తేనే బాగుంటుంది కదా వేటికైనా. ముందు సైడ్ కానీ వెనక సైడ్ కానీ ఇదిగో టక్స్ ఇలా ఫ్రంట్ అయిపోయింది ఇంకంతే. ఇప్పుడు బ్యాక్ కూడా అలాగే కింది వరకు కుట్టేసిన నేను. నెక్ కుట్టేసి మళ్ళీ కింద కూడా ఉక్సు కాజా కుట్టడానికి కాకుండా ఇక్కడ థ్రెడ్స్ పెట్టడానికి అన్నట్లు నేను ఒకటేసారి నెక్ నుంచి కింది వరకు కుట్టుకుంటూ వచ్చి ఉల్టా తిప్పి కట్ చేసి ఉల్టా తిప్పిన అంతే. ఇక్కడ నేను థ్రెడ్స్ పెట్టడానికి చూడండి ఇట్లా మనము ఈ నెట్ క్లాత్ అయినా కుట్టుకోవచ్చు. ఇట్లా పెట్టడానికి ఇవి థ్రెడ్స్ పెట్టేసి మనం బటన్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇలా బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టము. లేదంటే ఇంకొకటి అలాగే థ్రెడ్ పెట్టేసి పెద్దగా థ్రెడ్ మళ్ళీ దాంట్లోంచి థ్రెడ్ తీసి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది కదా! ఇంకా షోల్డర్ అటాచ్ చేయాలి. షోల్డర్ కూడా అటాచ్ అయిపోయింది. చూడండి మనము ఈ నెక్ షోల్డర్ కుట్టేసేటప్పుడు నెక్ నుంచే కుట్టేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ అయితే కుచ్చులు పెట్టాలనుకున్నాం కదా! ఇలా కుచ్చులు పెట్టాలి. ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి. కుచ్చులు పెట్టుకున్న చిన్నగా పెట్టాలి కుచ్చులు. ఇలా 2 హ్యాండ్స్ అయిపోయినాయి. తర్వాత దీనికి హ్యాండ్స్ కూడా వేసిద్దాము. ఇంకా సెంటర్ చూసుకొని మధ్యలో చూసుకొని షోల్డర్ పైన పెట్టేసి ఇంకా హ్యాండ్స్ కుట్టేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇది పైన పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కింద బాటమ్ ఉంది కదా! దానికోసం నేనైతే లైనింగ్ తీసుకున్న, సాటిన్ తీసుకున్న. దాన్ని 4 మడతలు వేసేసుకొని నేను కుచ్చులు పెట్టట్లేను. ఎందుకంటే నడుము దగ్గర కొద్దిగా లావుగా ఉబ్బుగా వస్తుందేమో అన్నట్లు కుచ్చులు పెట్టేయకుండా ఒకటేసారి నడుము సైజు 9 ఇంచెస్ ఉంటుంది కదా! తక్కువైనా 8 అయినా సరిపోతుంది. 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మడత దగ్గర నుంచి 4 మడతలు పెట్టినాం కదా! మడత దగ్గర నుంచి పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్ గీసేసుకున్నాం. లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ కింద ఉంది కదా! ఈ కింది సైడ్ కూడా మనం ఇట్లా కట్ చేసినప్పుడు ఈ కింది సైడ్ కిందికి కనిపిస్తుంది. అందుకని కొద్దిగా క్రాస్గా గీసి ఇంకా కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కుట్టేయాలి. ఇదిగోండి ఇలా క్రాస్గా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వీటికి కుచ్చులు ఎక్కువ రావన్నమాట. కుచ్చులు రావు. ఇప్పుడు సాటిన్ కుచ్చులు పెట్టి పాలిస్టర్ కుచ్చులు పెట్టేసరికి కొద్దిగా నడుము దగ్గర లావు వస్తుంది. బర్త్డే కోసం కదా బాగుండదు. అట్లని నేను అందుకే కొద్దిగా నడుము దగ్గర క్రాస్ కట్ చేసిన. తర్వాత ఇట్లా కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మధ్యలో నుండి కూడా ఇలా క్రాస్గా కట్ చేయాలి. కొద్దిగా నడుము దగ్గర నుండి ఈ మడత దగ్గర నుండి అట్లా క్రాస్గా కట్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. తర్వాత వీటిని సపరేట్ చేసేసి ఇప్పుడు ఇంకా ఇదిగోండి కింద మడత పెట్టి కుట్టాలి. తర్వాత ఈ రెండింటిని కూడా ఇప్పుడు పాలిస్టర్ ఉంది కదా! పాలిస్టర్ని వన్ సైడ్ అటాచ్ చేసేస్తున్నాను నేను. సాటిన్ను కూడా అలాగే అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ నెట్ క్లాత్ ఓన్లీ నెట్కి మాత్రమే కుచ్చులు వస్తాయి. ఇప్పుడు మనకు నెట్ కూడా 2 మీటర్సే ఉంది కాబట్టి క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి చిన్న కుచ్చులు పెట్టేస్తున్నా. సన్నగా కుచ్చులు పెట్టేసి దాన్ని కొద్దిగా దూరంగా నడుము సరిపోవాలి కదా! అందుకని ఇప్పుడు లైనింగ్ సాటిన్ క్లాత్ అటాచ్ చేసుకొని దానిపైన మనం కుచ్చులు పెట్టుకున్న నెట్ క్లాత్ని పెడుతున్నాం. ఒకవేళ మీకు సాటిన్ కూడా నడుము పెద్దగా అనిపిస్తే దాన్ని కూడా చిన్న కుచ్చులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు అటాచ్ చేసిన తర్వాత మనము ఇదిగోండి ఇక్కడ చూడండి మనము వెనక భాగంలో థ్రెడ్స్ పెట్టుకున్నాం. అక్కడి నుంచి మనము ఇప్పుడు నెట్ కింద బాటమ్ ఉంది కదా! అది కొద్దిగా వదిలేసి ఇదిగోండి ఆ క్లాత్ వదిలేసిన నేను. ఎందుకంటే కుట్టు వస్తుంది అక్కడ. కొద్దిగా బయటికి వదిలేసి ఇంకా రెండింటిని కలిపి కుట్టుకుంటూ రావాలి.
ఇలా మొత్తం నడుము మొత్తం ఇలా కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు నడుము ఇగో బ్యాక్ పార్ట్‌కి ఇప్పుడు మనకు కుట్టొస్తది. ఈ రెండింటిని కొద్దిగా క్లాత్ వదిలేసినాం కదా! ఆ 2 క్లాతులను బట్టి కుట్టేయాలి. ఫ్రాక్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బావుంది కదా బర్త్‌డే ఫ్రాకు. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. షార్ట్స్ ఉన్నాయి. హ్యాండ్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి.